హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పులిహోర పులుసు అయితే తయారు చేసుకుందామండి. ఇలా కానీ మనం పులిహోర పులుసును ముందుగానే చేసి పెట్టుకుంటే పండుగలో మనకు ఫాస్ట్గా అయిపోతుందండి పులిహోర అనేది. అలాగే మార్నింగ్ టైం హడావిడిలో కూడా పులిహోర పులుసుని అన్నంలో కలిపేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే మనకి ఈజీగానే త్వరగానే అయిపోతుందండి ఈ పులుసు చేసి పెట్టుకుంటే. ఇలా ఒకటేంటండి, పులిహోర పులుసు చేసి పెట్టుకుంటే మనకు దేంట్లోకైనా మనం పులిహోర అనేది తయారు చేసుకోవచ్చండి ఈజీగానే. గుడిలో ప్రసాదంలా పులిహోర పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ముందుగా పులిహోర పులుసు చేయడానికి నేను చింతపండు 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. దాన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకున్నాను, 1-2 సార్లు అండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 200 గ్రామ్స్ వరకు వాటర్ బాయిల్ చేసుకొని ఇందులో పోసేసుకున్నానండి. బాగా మరిగించిన వాటర్ ఇవి. ఇందులో పోసేసి ఒక అర్ధగంట సేపు పాటు వదిలేయండి, పూర్తిగా చల్లారేంత వరకు కూడా. చూడండి, నాకు పూర్తిగా చల్లారిపోయింది. అలాగే చింతపండు కూడా గూజులాగా మెత్తగా అయిపోయిందండి. దీన్ని మీరు కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు, లేదంటే మన చేత్తోనే ఇలా అంటే మనకు మెత్తగా గూజులాగా అయిపోతుందండి. ఇలా పిసికేస్తే సరిపోతుంది. ఇలా చేత్తోనే కొద్దిగా పిసికేసి ఆ తర్వాత ఒక జాలి లాంటిది తీసేసుకొని దాంట్లోకి చింతపండు ఇలా వేస్తే మనకు చింతపండు గుజ్జు అనేది కిందికి వచ్చేస్తుందండి. ఇలా చేస్తే చింతపండు రసం అనేది చాలా ఎక్కువగా వస్తుంది, మనకు పుల్లగా ఉంటుందండి పులిహోర కూడా. ఇలా చేత్తోనే కిందికి అంటుంటేనే మనకు రసం అనేది కింద వస్తుందండి, లేకుంటే రాదు. దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. అలాగే 50-60 గ్రామ్స్ వరకు సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మరిగించుకోండి, బాగా మరిగేలా. మనకు చింతపండు రసం అనేది ఎంత మరిగితే అంత ఎక్కువగా నిల్వ ఉంటుంది, అంత బాగా టేస్ట్ వస్తుందండి చింతపండు గుజ్జు అనేది. నేనైతే ఒక 10-15 నిమిషాల పాటు మరిగించుకున్నానండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పోపుకు కప్పు వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక కప్పు వరకు పల్లీలు తీసేసుకున్నానండి. మీకు పల్లీలు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగాలి. మనకు ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వస్తాయి మనకు పులిహోరలో. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి, మాడిపోకుండా ఉంటాయి మనకు. పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఒక 7-8 వరకు వేసేసుకోండి. ఇందులో ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. అలాగే ఒక 7-8 వరకు ఎండుమిర్చి అండి, దీన్ని కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే కరివేపాకు గుప్పెడంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులో కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ వేసుకోవాలి, అదే బాగా టేస్ట్ వస్తుంది మనకు. పోపులో కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. మనం పులుసులో కానీ ఇలా పోపులో కానీ పసుపు వేసుకుంటే మన కలర్ అనేది బాగా వస్తుంది. రైస్కు పట్టించిన అవసరం లేదు, మనము ఇలా వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అన్నీ వేగేలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, బాగా కలిసేలా. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి, ఇంగువ వేసుకున్న తర్వాత కూడా. ఇప్పుడు దీన్నంతా తీసుకొచ్చి పులుసులో కలిపేయండి. కొద్దిగా కలిపేసుకోండి మొత్తం అన్నీ. ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి. మరి కొద్దిగా మరిగిస్తే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా మరిగిస్తే మీరు కొందరైతే పోపులోనే మనకు మరిగిస్తారండి చింతపండు రసం అనేది. అలా చేస్తే పల్లీలు అనేది మెత్తబడిపోతాయి అనేసి నేను ఇలా మరగబెట్టాను. చూడండి, వీడియోలో చూపించినట్టుగా మరిగించుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. చూడండి, నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వండిన అన్నం ఉంటుంది కదండి, దాంట్లోకి కొద్దిగా పులుసు వేసుకుంటూ కలిపేసుకోండి అన్నము. ఇది కేజీ అన్నం అండి. మీకు అన్నం పొడిగా రావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అన్నంలో కలిపేసుకుంటే మీకు అన్నం పొడిగా ఉంటుందండి. వేడి అన్నం అయితే, చల్లారిన అన్నం అయితే ఎప్పుడైనా పొడిగానే ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకొని మొత్తం చేత్తోనే ఇలా కలిపేసుకోండి, బాగా పట్టించేలా అన్నంకు. అన్నంలో పసుపు కలపనవసరం లేదండి, ఎందుకంటే మనం పోపులో వేసాము ఆల్రెడీ. చింతపండు రసంలో కూడా మనము పసుపు అనేది వేసాము కాబట్టి మనకు ఆల్రెడీ మనకు కలర్ అనేది బాగా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో మనకు. గుడిలో ప్రసాదంలా ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు బయట పెట్టినా కూడా ఒక 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ పులుసులో కంపల్సరీగా ఉప్పు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ అనేది. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి.
ఒకసారి మీరు ఈ పులుసు చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పులిహోర పులుసు అనేది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పులుసు అనేది అన్నంలో కలిపేసుకుంటే మనకు గుడిలో ప్రసాదంలాగా ఎప్పుడు పులిహోర తయారైపోతుంది. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.